ఫార్ములా ఈ రేస్కు సంబంధించి కేటీఆర్ను విచారణకు హాజరు కావాలని చెప్పేసి అంటే ఆయన పోయి అమెరికా టూర్కి పోయిండు. ఎట్లా చూస్తారు అసలు దీన్ని? అదే ఇప్పుడు వాళ్ళ చట్టాలంటే గౌరవం లేదు. 10 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రకృతి సంపదను ప్రతి అంశాల్లో కూడా బాధ్యతారహితంగా జవాబుదారితనం లేకుండా వ్యవహరించారు. కాబట్టి ఇప్పుడు కూడా అట్లా అనుకుంటున్నారు. కాబట్టి ఆయన వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఇస్తారు నోటీసు. చట్టం తన పని చేసుకోవాలి. చట్టం అనేది అక్కినే నాగార్జునకైనా, తర్వాత అల్లు అర్జున్కైనా, రేపు మాజీ మంత్రి కేటీఆర్ కైనా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కైనా ఒకటే. వేరే వేరే రాజ్యాంగాలు ఉండవు, వేరే వేరే కోడ్లు ఉండవు. కాబట్టి ఎవరు ఎంత పెద్ద వాళ్ళైనా నడుచుకోవాల్సింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి మీద పెట్టారు. మేము అన్యాయాన్ని ప్రశ్నిస్తాం. అందులో అవినీతి లేదు, ప్రజాధనం దుర్వినియోగం కాలే, ఎక్కడ కూడా ఖజానా గండిపడలే. మా పత్రికను మేము కాపాడుకునే ప్రయత్నంలో మా మీద బీజేపీ నాయకుడే కేసు పెడితే ప్రభుత్వం మూసివేసిన దాన్ని మళ్ళీ తెరిచారు. బీజేపీ ప్రభుత్వం తెలిసింది, ఈడీని ఆ సిబిఐ కలిపి. కాబట్టి వీళ్ళ కేసులు ప్రజాధనం మొత్తం కూడా తరలించారు. వాళ్ళ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది, కేసీఆర్ ఖజానా నిండింది. దాదాపు 1600 కోట్ల ధనిక పార్టీ. కాబట్టి ప్రజలందరూ తెలుసు. కాబట్టి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు చట్టం ముందు.